హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్మాస్ మ్యాజిక్ మీల్స్. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ముందుండేది పునగంటి కూర. దీనితో పొడి కూర చేసుకోవడం కోసం ముందుగా పునగంటి ఆకుల్ని ఈ విధంగా తెంపుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: పునగంటి కూర, కందిపప్పు, ఎండు కొబ్బరి, నూనె, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ. ఈ కూర చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ వరకు నీటిని తీసుకొని అందులో తుంచి పెట్టుకున్న పునగంటి ఆకు మరియు 4 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పును వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కూర అనీమియా ఉన్నవారు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు తప్పకుండా తీసుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ విధంగా పప్పు మరియు కూరని 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని వడకట్టుకొని చల్లారనివ్వాలి. ఈ కూరని డెలివరీ అయిన బాలింతలకు కూడా పెడతారండి. ఇది పూర్తిగా చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని బాగా వేడవ్వనిచ్చి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు మరియు మినపప్పు, తర్వాత ఎండుమిర్చి మరియు జీలకర్రని వేసుకోవాలి. ఇవి బాగా వేగుతున్నప్పుడు ఒక్కసారి దీనిని కలుపుకొని ఇందులో 2 చిటికెళ్ళ ఇంగువని వేసుకోవాలి. ఈ పునగంటి కూరలో ఇంగువని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంగువ కూడా బాగా వేగిన తర్వాత 4 నుండి 5 పచ్చిమిర్చిని నిలువుగా తరుగుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలకు చిటికెడు ఉప్పు వేసి వేయించుకోండి. మధ్య మధ్యలో తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పునగంటి కూర చల్లారిందో లేదో చూసుకొని దానిని నీరు మొత్తం పోయే విధంగా బాగా గట్టిగా పిండుకొని ఇందులో వేసుకోవాలి. కూర మొత్తాన్ని ఇదే విధంగా నీరు తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు దీనిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పునగంటి కూర వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. డైటింగ్ చేసేవారు వారానికి 2 సార్లు దీనిని తీసుకుంటే హెల్త్కి అన్ని పోషకాలు అందుతాయి. 1 నుంచి 2 నిమిషాల వరకు దీనిని పచ్చివాసన పోయే విధంగా బాగా వేయించుకోవాలి. ఇందులో ఉన్న ఇంకాస్త నీరు కూడా పోయే విధంగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చికి ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు చూసి వేసుకోండి. ఇందులో ఉప్పు అస్సలు ఎక్కువ పట్టదండి, జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎండు కొబ్బరిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. 1 నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా పునగంటి పొడి కూర రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మన జీర్ణశక్తికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదండి ఈరోజు నేను చేసిన పునగంటి పొడి కూర. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు వెజ్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.